సైనిక దాడులు విరామం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటంటే అమెరికా ఇరాన్పై ప్రస్తుతానికి కొత్త దాడులు ఉండవని స్పష్టం చేయడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహాత్మక లెక్కలున్నాయి. ప్రత్యక్ష యుద్ధం వల్ల కేవలం ఇరాన్ మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం అవుతుందని అమెరికా మిత్ర దేశాలు హెచ్చరించాయి. ముఖ్యంగా చమురు ధరలు ఆకాశాన్నంటితే అది అమెరికా అధ్యక్షుడి రాజకీయ భవిష్యత్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరాన్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేనంత మాత్రమే ఈ విరామం వస్తుందని అమెరికా స్పష్టం చేసింది. అంటే ఇరాన్ తన సైనిక చర్యలను ప్రారంభిస్తే క్షణాల వ్యవధిలో మళ్లీ క్షిపణులు దూసుకొచ్చే ప్రమాదం పొంచి ఉంది. దాడులు ఆపినప్పటికీ ఇరాన్ కోరలు పీకేయాలనే ఉద్దేశంతో అమెరికా తన అసలు అస్త్రాన్ని ప్రయోగించింది. అదే నౌకాదళ దిగ్బంధంతో కూడిన ఆర్థిక ఆంక్షలు. యుద్ధ రంగంలో ఇరాన్ను ఓడించడం కంటే దాని ఆర్థిక వ్యవస్థను బలపీఠం ఎక్కించడమే సరైన మార్గమని అమెరికా భావించింది. అందులో భాగంగానే అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ ప్రకటించిన తాజా ఆంక్షలు ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీశాయి. ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ పేరిట ఏకంగా 60 సంస్థలు, వ్యక్తులు, నౌకలపై అమెరికా ఉక్కుపాదం మోపింది. ఇరాన్ సైనిక కార్యకలాపాలకు, చమురు ఎగుమతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న నరాలను ఈ ఆపరేషన్ తెగ్గోసింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పెట్రోలియం, పెట్రోకెమికల్ వాణిజ్యంపైనే ఆధారపడి ఉంది. ప్రపంచ దేశాలతో ఈ వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెంచేయడమే ఈ ఆంక్షల ఏకైక లక్ష్యం. డాలర్ల రాబడిని పూర్తిగా నిలిపివేస్తే ఆ దేశం ఆయుధాలు కొనలేదని, సైన్యాన్ని పోషించలేదని అమెరికా గట్టిగా నమ్ముతుంది. యుద్ధ నౌకలు వెనక్కి వెళ్లిపోయిన ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి అయిన హార్మూజ్ జలసంధిని అమెరికా తన గుప్పెట్లోనే ఉంచుకుంది. ఇరాన్ ఓడరేవుల నుంచి ఏ ఒక్క నౌక బయటకు రాకుండా పూర్తి స్థాయి దిగ్బంధం కొనసాగుతుంది. అమెరికా చేస్తున్న ఫైనాన్షియల్ లాక్తో మిడిల్ ఈస్ట్కు ముప్పు తప్పదు. ఇప్పటికే అంతర్జాతీయ ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్ ప్రజలకు ఈ తాజా ఆంక్షలు మరింత అగ్ని లాంటివి. ఇన్ఫ్లమేషన్ కట్టలు తెంచుకొని నిత్యావసర వస్తువుల ధరలు అసాధారణంగా పెరిగే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాలు పూర్తిగా కనుమరుగై ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, అంతర్గత తిరుగుబాట్లు వచ్చే ముప్పు పొంచి ఉంది. సాంప్రదాయ యుద్ధంలో అమెరికాను ఎదుర్కోలేమని ఇరాన్కు తెలుసు. కాబట్టి ఆర్థికంగా తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అగ్రరాజ్యంపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ క్రూరమైన మార్గాలను ఎంచుకోవచ్చు. అమెరికా కీలక మౌలిక సదుపాయాలపై భారీ సైబర్ దాడులు చేయడం, లేదా పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై తన అనుకూల ఉగ్రవాద సంస్థల ద్వారా దాడులు చేయించే అవకాశం ఉంది. హార్మూజ్ జలసంధి దిగ్బంధం ఇలాగే కొనసాగితే అది ఇరాన్ను మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నిటినీ ఇబ్బందుల్లోకి నెడుతుంది.